వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను నిర్బంధంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీలు ఆందోళన చేపట్టాయి. రైతులకు సంఘీభావంగా వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులతో కవిత, విశారదన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం పారిశ్రామికీకరణ ముసుగులో అన్నదాతల పొట్టకొడుతోందని కవిత మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలో సారవంతమైన సాగు భూములను పరిశ్రమల కోసం సేకరించడాన్ని తప్పుపట్టిన కవిత భూములను నమ్ముకొని బతుకుతున్న రైతులను రోడ్డున పడేయడం అన్యాయమని ఆక్షేపించారు. భూసేకరణ ప్రక్రియను ఆపకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఎక్కడ భూమిని గుంజుకున్నా అక్కడెక్కడ కూడా భూమిని గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈ గత 3 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పాలనలో అదే మోసం చరిత్ర చూస్తున్నాం. రైతుకే కాదు, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? మరి ఇదే వరవడి కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ వికారాబాద్ లో చేస్తున్నాం పోరాటం. ఇటువంటి అనేక చోట్ల కొనసాగుతుంది. ఎక్కడెక్కడ రైతు భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడక్కడ తెలంగాణ జాగృతి ధర్మ సమాజ్ పార్టీ మేమిద్దరం కూడా కలిసి వస్తాం.